మరి ఈ సమయంలో మనము దావీదుని గురించి, ఇజ్రాయెల్ రాజు అయినటువంటి దావీదు చరిత్రను గురించి మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. దేవుడు కోరుకున్న దావీదు, దేవుడు కోరుకున్న దావీదు. ఇజ్రాయెల్ ప్రజలందరికీ రాజు కావాలని పెద్దలు, ప్రజలందరూ కూడా ప్రవక్త అయినటువంటి సమూయేలు దగ్గరికి వచ్చినప్పుడు వారందరూ కూడా ప్రవక్త మాటను తృణీకరించారు, అలాగే దేవుని మాటను కూడా తృణీకరించారు. అవతల సమూయేలు బాధపడుతున్నాడు, దేవుడు బాధపడుతున్నాడు. అలాంటి సందర్భంలో మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలును దేవుడు నిలబెట్టాడు, దేవుడు కోరుకున్నాడు. మొట్టమొదటి రాజు అయిన సౌలు దేవుని దృష్టిలో ఫెయిల్ అయిపోయాడు, దేవుని దృష్టిలో ఫెయిల్ అయిపోయాడు. మొదట్లో ప్రారంభంలో సౌలు చాలా మంచివాడు, తల్లిదండ్రులకి లోబడినవాడు, అలాగే చాలా ఎత్తు కలిగిన వాడు, చాలా సౌందర్యం కలిగిన వాడు. ఇవన్నీ మంచి లక్షణాలే. చివరికి దేవుని మాట వినకపోవటం చేత దేవుడు మరొకరిని కోరుకుంటున్నాడు, సౌలు ఉంటున్నప్పుడే దేవుడు సమూయేలు ద్వారా తెలియజేశాడు. సౌలు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అధికారం ఉన్నప్పుడే దేవుని ఆజ్ఞలు 2 మారులుగా తృణీకరించాడు, సొంత నిర్ణయాలు తీసుకున్నాడు, ఆజ్ఞ అతిక్రమించాడు. అందుని బట్టి దేవుడు సౌలుని రాజ్యం నుండి తొలగించాలని దేవుడు సిద్ధపడ్డాడు. ఇప్పుడు ఆ రాజ్యానికి సౌలు లాంటి రాజు కాకుండా ఒక నమ్మకమైన వాడు, ఒక యథార్థమైన వాడు, ఒక పౌరుషం కలిగిన వాడు, ఒక రోషం కలిగిన వాడు, ఒక భక్తి కలిగిన వాడు దేవుడు కూడా కావాలని దేవుడు వెతుకుతున్నాడు. అలా వెతుకుతున్నప్పుడు దేవుని దృష్టిలో ఇజ్రాయేల్ ప్రజలందరిలో ఒకరు కనబడ్డారు, ఆయనే దావీదు. బైబిల్ గ్రంథంలో కీర్తనలు 14వ కీర్తన 2వ వచనం చదువుదాం. కీర్తనలు 14వ కీర్తన 2వ వచనం. వివేకము కలిగి దేవుణ్ణి వెదకువారు కలవేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలన చేస్తున్నాడు. అంటే ఈరోజు మనము దేవుని పిల్లలుగా ఆయన నమ్ముకున్నాం, ఆయన పేరు పెట్టుకున్నాం, క్రైస్తవులము అని చెప్పుకుంటున్నాం. అయితే ఆయన దృష్టిలో దేవుడు నమ్మకమైన వారిని, యథార్థం కలిగిన వారిని దేవుడు కోరుకుంటున్నాడు. ఆనాడు అంతే, ఈనాడు కూడా అంతే. మరి మనము దేవుని దృష్టిలో నిలబడగలుగుతున్నామా? దేవుడు వెతుకుతున్నాడట. వివేకం అంటే మంచి, దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను, దేవుడు అప్పగించిన పనిని నెరవేర్చగలిగినటువంటి యవన బిడ్డలు ఎవరున్నారు? అలాంటి వారు దేవునికి కావాలని దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు ఎప్పుడు కూడా సౌలు యవనస్తుడిగా ఉన్నప్పుడే దేవుడు సౌలును కోరుకున్నాడు. బైబిల్ గ్రంథంలో చాలా మంది యవన కాలంలో ఉన్నప్పుడే దేవుడు వారిని వెతికాడు, దేవుడు వారిని కోరుకున్నాడు. అలాగే దావీదు కూడా బాలుడిగా ఉన్నప్పుడే, దావీదు తండ్రి పేరు యెషయా, అతనికి ఎంతమంది కుమారులు? 80 కుమారులు. ఎంతమంది కుమార్తెలు? 2 కుమార్తెలు, సెరూయా, అబిగయలు. అయితే ఈ 10 మంది సంతానంలో దినవృత్తాంతాల విషయానికి వచ్చేసరికి ఒక సహోదరుడు చనిపోయాడు. అక్కడ 7 అని వ్రాయబడ్డాయి. ఇక్కడ మొదట్లో చూస్తే 80 కుమారులు. ఆ కడసరి వాడు, ఆ చివరి వాడే దావీదు. దావీదు గొర్రెల కాపరి. దావీదు ఏంటండి? గొర్రెల కాపరి. మొదటి యెషయాకు పుట్టిన 3 కుమారులు, వాళ్ళు సౌలు రాజు దగ్గర సైనికులుగా పనిచేస్తున్నారు. మరి మిగిలిన వారు ఏం చేస్తారో మనకే తెలియదు. కానీ మొదట 3 మాత్రము సౌలు రాజు దగ్గర యుద్ధానికి వెళుతున్నప్పుడు
అనేక మంది సైనికులలో ఈ ముగ్గురు కుమారులు కూడా సైనికులుగా ఉన్నారు. మరి దావీదు తండ్రి, దావీదు తల్లి నిజంగా మంచి భక్తి పరుల అంటే మంచి భక్తి పరులే. వాళ్ళు ఏ గోత్రం నుండి వస్తున్నారు? యోధా గోత్రం నుండి దావీదు వచ్చాడు. బెత్లెహేములో వారి ప్రాంతం ఏది? బెత్లెహేం. మరి అక్కడే యోధా గోత్రం నుండి ఎవరు పుట్టారు? యేసుక్రీస్తు పుట్టాడు. అందుకే మనకి మత్తయి సువార్తలో దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అంటే ఆనాడు ఇజ్రాయెల్ పరిపాలించిన రాజులందరికీ మెయిన్ ఒక మార్గదర్శి, ఒక దిక్సూచి ఎవరు అని అంటే దావీదు. రోల్ మోడల్ ఎవరంటే దావీదు. ఆ దావీదుని బట్టే ఆ సింహాసనాన్ని కొన్ని తరాల వరకు దేవుడు ఇచ్చాడు. దావీదు భక్తిని బట్టి. అంత గొప్పోడు దావీదు. దావీదు ఎంత గొప్పోడు అంటే నిజంగా చాలా గొప్పోడు. బాలుడిగా ఉన్నప్పటి నుండే తల్లిదండ్రులకు లోబడే మంచి మనస్తత్వం, కష్టపడే మంచి మనస్తత్వం ఈరోజు ఎంతమందికి పిల్లలకి ఉందండి? ఎలా పని చేస్తున్నాడంటే అప్పగించిన పని గొర్రెలను కాస్తున్నప్పుడు ఆ కొండల్లో, ఆ లోయల్లో, ఆ గుహల్లో, ఆ పగలు, ఆ రాత్రి ఆ గొర్రెలను కాయటానికి అహర్నిశాల జాగ్రత్తలు తీసుకునేవాడు. ఎక్కడ ఆబ్సెంట్ లేకుండా, తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేయకుండా, మంచి వ్యక్తిత్వం కలిగిన వాడు, మాటకు లోబడేవాడు దావీదు. అటువంటి దావీదు యొక్క గుణాన్ని దేవుడు చూశాడు, లక్షణాన్ని దేవుడు చూశాడు, అతని భక్తిని దేవుడు చూశాడు. బాలుడిగా ఉన్నప్పుడే దేవుణ్ణి స్తుతించడం, దేవుణ్ణి గణపరచడం, దేవుణ్ణి మహిమపరచడం, పాటలు పాడడం, మంచి సింగర్, మంచి వాయిద్యాలు వాయించేటువంటి వాడు. ఎవరి కోసమట? యువతల పని అవుతుంది, యువతల దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, గణపరుస్తున్నాడు, దేవుడు మహిమపరుస్తున్నాడు. ఒక పని చేయరంటేనే ఒక పని చేయరు మన పిల్లలు. అప్పగించిన పని చేయమంటేనే చేయరు. దావీదు అవతల దేవుని పని చేస్తున్నాడు, యువతల తల్లిదండ్రులు అప్పగించిన పని కూడా చేస్తున్నాడు. అంటే కష్టపడే నైజం ఉంది ఎవరిలో? దావీదులో. దేవుడు ఎవరిని కోరుకుంటాడంటే కష్టపడే నైజం కలిగిన వారిని. యేసుక్రీస్తు వారు కూడా ఎవరిని కోరుకున్నాడు? మొదట చేపల పట్టే జాలరులు. వారు కష్టపడతారు, వాళ్ళు అహర్నిశాల చేపలు దొరికేటంత వరకు వారు నిద్రపట్టరు. అలాగే ఇక్కడ కూడా దావీదును దేవుడు కోరుకున్నాడు. అందుకే ఒకసారి సమూయేలు గ్రంథానికి వచ్చినట్లయితే 16వ అధ్యాయము 1వ వచనం. అంతటి యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నువ్వెంతకాలం దుఃఖిస్తావయ్యా. అంటే దేవుడు ఇప్పుడు ఎవరిని విసర్జించాడు? సౌలుని విసర్జించాడు. ఎందుకు విసర్జిస్తాడు? దేవుని మాట వినకపోతే ఎంతటి వారినైనా విసర్జిస్తాడు, పక్కన పెడతాడు. ఇది మనకు అర్థమవుతుంది. రాజా, అందగాడా, హైట్ పర్సనా, దేవుడు వాటిని లక్ష్య పెట్టడు. మనుషులు లక్ష్య పెట్టే వాటిని దేవుడు లక్ష్య పెట్టడు. దేవుడు ఎప్పుడు కూడా మనలాంటి స్వభావం కలిగిన వాడు కాదు. అందుకే యెషయా గ్రంథంలో భూమికి ఆకాశము ఎంత ఎత్తో మన ఆలోచనలకి దేవుని ఆలోచనలకి అంత వ్యత్యాసం ఉంది. మనమేదో దేవుడు చాలా సందర్భాల్లో మనలాగే ఉంటాడని, మనలాంటి స్వరూపం, మనలాంటి పోలికని, మనలాంటి రూపమని, మనలాంటి వాడని మనం అనుకుంటే చాలా పొరపాటు. ఆయన ముల్లోక యోధుడు, ఆయన సమస్త జ్ఞాని, ఆయన
భూత భవిష్యత్తు కాలాల గురించి ఎరిగిన వాడైనా, ఆయన ఉన్నవాడైనా, అటువంటి గొప్పవాడు ఇప్పుడు ఒక వ్యక్తిని కోరుకుంటున్నాడు. ఇక్కడ నువ్వెందుకు దుఃఖపడుతున్నావు అని సమూయేలుని చెబుతూ, ఇదిగో నీ కొమ్మును తైలముతో నింపుము, బెత్లెహేమీయుడైన యెషయా యొద్దకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమిస్తాను. నువ్వు భయపడొద్దు, నువ్వు దుఃఖపడొద్దు. ఇజ్రాయేల్ ప్రజలందరి గురించి నువ్వెందుకు దుఃఖపడుతున్నావు? రాజు అలా చెడిపోయాడని, లేదా దేవుని మాట వినలేదని, ఆజ్ఞ అతిక్రమిస్తున్నాడని నువ్వెందుకు బాధపడుతున్నావు? సౌలు కంటే గొప్ప వ్యక్తిని నేను కనుగొన్నాను. ఏమండి, తల్లిదండ్రులుగా ఎప్పుడైతే మనము దేవుళ్ళు ఎదుగుతామో ఆటోమేటిక్గా పిల్లలు దేవుళ్ళు ఎదగాలి, పిల్లల్లో నడిపించబడాలి. అలా నడిపించలేదు అంటే ప్రాబ్లం మనలోనే ఉంది అన్న విషయాన్ని తప్పనిసరిగా మనం ఒప్పుకొని తీరాలి. అంతే. ఇక్కడ దావీదు యొక్క తల్లిని గురించి కీర్తనలు 86:16 వచనంలో ఒకసారి మనం చూద్దాం. కీర్తనలు 86:16 వచనం. కీర్తనలు అందరూ త్వరగా తీయాలి అమ్మా, చదవాలి. నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము, నీ సేవకునికి నీ బలం అనుగ్రహింపుము, నీ సేవకురాలు కుమారుణ్ణి రక్షింపుము. అంటే తన తల్లి గురించి చెప్తున్నాడు దావీదు గారు. నీ సేవకురాలు కుమారుణ్ణి నేను అంటే యెషయా యొక్క భార్య లేదా దావీదు యొక్క తల్లి సేవకురాలు, తండ్రి సేవకుడే. ఎందుకంటే చాలా సందర్భాల్లో యెషయా సౌలు దగ్గరికి వెళ్ళినప్పుడు మంచి మంచి ఆతిథ్యాన్ని ఇచ్చాడు. అలాగే తన అన్నదమ్ములు యుద్ధానికి వెళ్తున్నప్పుడు వాళ్ళకి మంచి చెడ్డ తెలుసుకోవడానికి, అలాగే వారికి ఆహారం తీసుకెళ్ళడానికి తన కుమారుడైన దావీదుని పంపించినప్పుడల్లా దావీదు తండ్రి మాట వింటున్నాడు, తల్లి మాట వింటున్నాడు. నేను చేస్తున్నాను కదా పని, ఇంకా నాకు ఆ పని చెప్తే ఏంటని దావీదు ఎప్పుడు కూడా మారు మాట్లాడలేదు. ఏమండి, అంత గొప్పవాడు దావీదు. అంటే అంతగా తల్లిదండ్రులకు లోబడేవాడు. యవనస్తుల్లో కొడుకులో మరి యవన బిడ్డలుగా యవనస్తులారా తల్లిదండ్రులకు మనం లోబడితే దీర్ఘాయు ఉంటుంది, భూమి మీద కొంతకాలం బ్రతుకుతాం. తల్లిదండ్రులు లోబడకపోతే మనం కాలానికి ముందే వెళ్ళిపోతాం. అంటే ఆయుష్ కాలం తగ్గిపోతుంది. ఆయుష్ కాలం అంటే చిరమనుకుంటున్నారా? విలువైన ఆయుష్ కాలం ఇది, విలువైనది కాలం. మనం దాని గురించి ఎప్పుడు ఆలోచించాం. సమయాన్ని గురించి, కాలాన్ని గురించి. ఏదో పగలొచ్చింది, ఏదో రాత్రి అయిపోయింది, ఏదో వర్షాకాలం అయిపోతుంది, ఏదో చలికాలం వస్తుంది, ఏదో వేసవికాలం వస్తుంది. ఈ 3 కాలం ఎవరి కోసం రావు అని నువ్వు అనుకుంటున్నావు. లేదు లేదు లేదు, దాని వెనుక దేవుని హస్తం ఉంది. ఇదంతా మన కోసమే దేవుడు ఎందుకు చేశాడు? మనము ఆయన కొరకు కావాలని, ఆయన మాట లోబడాలని, ఆయన మాట వినాలని. ఇప్పుడు ఇక్కడ చెబుతున్నాడు, ఇదిగో నేను ఒకరిని రాజుగా నియమిస్తున్నాను, యెషయా కుమారుల్లో ఒక కుమారుని నువ్వు వెళ్ళు అనగానే మరి అవన్నీ చెబుతాడు. కానీ మొత్తానికి వెళతాడు. వెళ్ళిన తర్వాత అక్కడ మరి పెద్ద కుమారుడిని చూస్తాడు. ఇతడే ఏమనుకుని మరి ఎవరు సమూయేలు అభిషేకించాలని చూస్తాడు. దేవుడు అంటాడు ఇతడు కాదు. మరలా రెండో వ్యక్తి ఇతడు కాదు, మూడో వ్యక్తి ఇతడు కాదు, 4, 5, 6, 7 వీరెవరు కానే కాదు. నువ్వు పై రూపాన్ని లక్ష్య పెట్టకు, నేను హృదయాన్ని లక్ష్య పెడతాను. మనుషులుగా మనము నా సంగతి మీకు తెలీదు, మీ సంగతి నాకు కూడా తెలీదు. ఏదో బయట మనకు కనబడతాం కానీ లోపల నేనేం చేస్తానో మీకు తెలీదు. మీరు కూడా బయటకే కనబడతారు కానీ మీ సంగతి నాకు తెలీదు. హృదయాన్ని ఎరిగేవాడు దేవుడు. అంటే నీ హృదయం నువ్వేంటో, నీ బ్రతుకేంటో, నీ పరిస్థితి ఏంటో, నీ క్రియలేంటో, నీ ఆలోచనలు ఏంటో ఆయనకు బాగా తెలుసు. దావీదు అంటాడు, నేను కూర్చుండుట, నేను లేచుట, నేను నడుచుట సమస్తము నీకు తెలిసి ఉన్నది. ఇలాంటి మాట మన హృదయంలో ఉంటే భయపడతామండి, జాగ్రత్త పడతామండి. నిజంగా
అందుకే ఈ సహవాసం, అందుకే మనం దేవునితో ఎక్కువగా దేవుని మాటలు వినడం, బైబిల్ చదవడం, మనము ముందుకు వెళ్ళాలి. ఇక్కడ దావీదు తన భక్తి జీవితంలో చివరి వరకు చక్కగా నిలబడ్డాడు అంటే దాని వెనుక బాలుడిగా ఉన్నప్పటి నుండే ప్రతి దినము చమత్కారంగా వాయించగలిగినవాడు, సితార వాయించగలిగిన వాడు, పాటలు పాడేవాడు, దేవుణ్ణి మహిమపరిచేవాడు. అవతల పని అయిపోది, యువతల దేవుణ్ణి ఘనపరిచారు. మనం ఎప్పుడైనా మన పనికి వెళ్ళినప్పుడు మన పాటలు పాడతామా? ఎప్పుడైనా మనసులో ఏమైనా వాక్యాలు ధ్యానించుకుంటామా? ఎప్పుడైనా మనము దేవుని గురించి ఆలోచన కలిగి ఉంటామా? దావీదు అంటున్నాడు, యెహోవా ధర్మశాస్త్రమును దేవారాత్రములో ధ్యానించేవాడు ధన్యుడు. ధర్మశాస్త్రాన్ని, దేవుని గ్రంథాన్ని ధ్యానించాలి. ఈరోజు సేవకులు ఏం చెప్పారు? ఈరోజు మనం ఏం చదివాము అని మరలా మనం పడుకున్నప్పుడు, పనికి వెళ్ళినప్పుడు వాటి గురించి ఆలోచన కలిగి ఉన్నట్లయితే అదే ధ్యానించడం. ఎక్కువగా దేవుని కొరకు బ్రతకాలి, ఎక్కువగా దేవుని గురించి ఆలోచన కలిగి ఉంటే ఈ లోకాన్ని మనం విడిచిపెడతాం, ఈ శరీరాశను విడిచిపెడతాం, ఈ నేత్రాశను విడిచిపెడతాం, ఈ జీవకుటుంబాన్ని విడిచిపెడతాం, పాపాన్ని విడిచిపెడతాం, సాతాన్ని జయించగలుగుతాం. మరి మనం అలాగా ఉరకలేస్తున్నామా దేవుని కొరకు? దేవుని వెతుకుతున్నామా? ఎక్కడైనా ఎలా ఉంటాడైనా? మనం వెతికితే ఆయన మనల్ని వెతుకుతాడైనా. నేను పిలిచినప్పుడు మీరు పలకనప్పుడు, మీరు పిలిచినప్పుడు నేను పలకను అంటున్నాడు దేవుడు. కానీ ఇక్కడ చూస్తే మొత్తానికి 12 వచ్చిన కొద్ది ఒకసారి 12 వచ్చిన అతడు వాడిని పిలువనంపించి లోపలికి తోడుకుని వచ్చాను. చివరివాడు, కడసరవాడు, గొర్రెలు కాచుకున్న వాడిని పిలిపిస్తే వచ్చాడు. వచ్చినంత వరకు వీళ్ళందరూ వెయిటింగ్ చేస్తున్నారు. అతడు ఎర్రనవాడును, చక్కని నేత్రము గలవాడును, చూచుటకు సుందరమైన వాడును ఉండెను. అతడు రాగానే, అబ్బా, దేవుడు అంటున్నాడు, నేను కోరుకున్నవాడు ఇతనే. రాగానే ఇమీడియట్లీగా, క్షణాల్లో, సెకండ్లో ఇతడే అని పోస గుద్ది చెబుతున్నాడు. అని అంటే దావీదు పట్ల దేవునికి ఎంత అభిష్టం ఉంది, ఎంత ఇష్టం ఉంది, ఎంత కోరుకున్నాడు, ఎంత ఇష్టపడ్డాడు దావీదుని. మనల్ని ఇష్టపడుతున్నాడు దేవుడు. అసలు ఆయన జ్ఞాపకాల్లో మనం ఉన్నామా? అసలు మనల్ని ఆయన గుర్తించగలుగుతున్నాడా? అలా వాళ్ళు గుర్తించాలి, వీళ్ళు గుర్తించాలి, వాళ్ళు జ్ఞాపకం ఉండాలి, వీళ్ళు జ్ఞాపకాలు ఉండాలని ఏదో అనుకుంటాం. దేవుడి జ్ఞాపకాల్లో మనం ఉంటే, దేవుడే మనల్ని జ్ఞాపకం చేసుకుంటే, దేవుని దృష్టిలో మనం ఉంటే నిజంగా ఆ జీవితమే గొప్పదండి, ఆ బ్రతికే గొప్పదండి. కనుక మనము యవన బిడ్డలారా దేవుణ్ణి దృష్టిలో పెట్టుకుందాం. దేవుడి జ్ఞాపకాలు ఉండేటట్టు మనం భక్తిని చేద్దాం. మన తల్లిదండ్రులు లోబడదాం, మనకు అప్పచెప్పిన పనిని మనం చేద్దాం. ఇతడు ఎప్పుడైతే వచ్చాడో, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వాడిని అభిషేకించమని యెహోవా సెలవీగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాడి సహోదరులతో వాడిని అభిషేకము చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. ఎప్పుడైతే అభిషేకం జరిగిందో, ఇక దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడు అతనిలోనికి బలముగా వచ్చాడు. ఆ తర్వాత ఇప్పుడు సౌలులో ఉన్నటువంటి దేవుని ఆత్మ వెళ్ళిపోయింది. సౌలులో ఉన్న దేవుని ఆత్మ బయటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు దేవుని నుండి దురాత్మ ఒకటి సౌలులోనికి ప్రవేశించింది. ఇప్పుడు అతనిలో పట్టిన దురాత్మ పోవడానికి ఎవరెక్కడ ఉన్నారని తన దగ్గర ఉన్న పనివారికి చెబితే, అప్పుడు పనివారు ఒక విషయాన్ని చెబుతున్నారు. ఇదిగో యెషయా కుమారుడైన దావీదున్నాడు, అతను చమత్కారంగా సితారా వాయించగలడు. అతను వాయిస్తే నీకు వచ్చిన బలహీనత, ఆ దురాత్మ నీలో నుండి వెళ్ళిపోద్ది, నువ్వు బాగుపడతావు అని చెప్పినప్పుడు అతన్ని పిలిపించినప్పుడు ఏమండి, ఒకసారి 18 వచ్చిన చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యెషయా కుమారుడు ఒకరు చూచిదని, అతను చమత్కారంగా వాయింపగలవాడు, అతను బహుశూరుడు, యుద్ధశాలి, మాట నర్పరి, రూపసునై ఉండెను. అబ్బబ్బబ్బబ్బబ్బా, అంతకు ముందే బాలుడిగా ఉన్నప్పుడు నుండి ఎంత మంచి లక్షణాలండి. అతను బహుశూరుడు. ఎంత సూర్యుడట? బహుశూరుడు. ఎందుకు సూర్యుడు? గొర్రెలు
సంహరించడానికి. ఓసారి ఎలుగుబంటి వచ్చింది, ఓసారి సింహం వచ్చింది. ఎలుగుబంటిని 2 చేతులతో చీల్చేశాడు, చంపేశాడు. గొర్రెపిల్లని ఎత్తుకుని వెళ్ళిపోతుంటే ఎంత బలం ఉండాలి, ఎంత సూర్యుడు ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి. ఎవరిలో ఉంది అది? దావీదులో ఉంది. ఎందుకంత ధైర్యం? దేవుడే. ఏమండి, దేవుడు ఉన్నప్పుడు ఎంత ధైర్యం ఉంటుందో తెలియదండి. సౌలు కూడా ప్రారంభ దినాల్లో దేవుడు ఉన్నప్పుడు, దైవభక్తి ఉన్నప్పుడు, దేవుడి మాటకు లోపడినప్పుడు, ఫిలిస్తీన్లు వచ్చినప్పుడు, చాలా మంది శత్రు సైన్యాలు వచ్చినప్పుడు ఎదిరించాడు, జయించాడు. ఎప్పుడైతే దేవుని ఆత్మ నుండి వెళ్ళిపోయిందో ఇప్పుడు ఫిలిస్తీన్లు వచ్చారు యుద్ధానికి. ఎవరి మీదకి? ఇజ్రాయెల్ మీదకి, సౌలు మీదకి. అవతల గొలియాతు ఉన్నాడు. ఎంత ఎత్తు? 6 మూల జానెత్తు, అంటే సుమారుగా 10 అడుగులు ఎత్తు మనిషి. మనము 4 అడుగులు, 5 అడుగులు, 6 అడుగులు లోపు ఉన్నాం. 10 అడుగులు ఎత్తు, చాలా యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు. అతడు అవతల మాట్లాడుతున్నాడు. యువతల ఇజ్రాయెల్ సైన్యం ఉంది, సౌలు రాజు ఉన్నాడు. మేము యుద్ధం చేయడం ఎందుకు? మీలో ఒకడు చాలు, నాలో ఒకడు, నేనే నిలబడతాను. నాతో మీరు యుద్ధం చేయండి. ఎవరో ఒకడు వచ్చి, మీరు ఓడిపోతే మీరందరూ మాకు దాసులు అవ్వాలి, నేను ఓడిపోతే మేమంతా మీకు దాసులు అవుతాం అనేటువంటి మాటలు పలుకుతూ ఉన్నాడు. నేను ముందుకెళ్ళిపోతున్నాను. కేకలేస్తా ఉన్నాడు. ఎన్ని దినాలు కేకలేసాడు? ఎన్ని దినాలు మాట్లాడాడు? 40 దినాల వరకు మాట్లాడుకుంటూ వచ్చాడట. ఎవరితోటి? ఈ మాటలే పలుకుతున్నాడు. ఏ మాటలు? మీలో ఒక్కరు చాలు, నాతో రండి, మాలో నేను ఒక్కరు నిలబడతాను, ఢీకొందాం, యుద్ధం చేద్దాం, ఎవరు గెలిస్తే వాళ్ళే విషయం, జనాలు ఎందుకు యుద్ధానికి అందరూ అని గట్టిగా కేకలేస్తుంటే 40 దినాల వరకు 16వ వచనంలో ఉంటుంది. ఆ ఫిలిస్తీయుడు ఉదయమును సాయంత్రం బయలుదేరచ్చు 40 దినములు తను తాను అగపరుచుకొనొచ్చు వస్తూనే ఉన్నాడు. ఉదయం సాయంత్రం భయపడిపోతున్నారు ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా. సౌలు భయపడిపోతున్నాడు. యుద్ధానికి ఎవరు వెళ్ళలేకపోతున్నారు. ఈ సమయంలో యెషయా తన కుమారుల యొక్క సమాచారం తెలియడానికి దావీదుకు చెప్పినప్పుడు, దావీదుని పిలిచినప్పుడు కొంత ఆహారాన్ని, అంటే తూముడు, గోధుమలు 1 తూముడు, ఒక 10 రొట్టెలు తీసుకొని సహోదరులకు వెళ్ళమ్మా అక్కడ, అలాగే సహస్రాధిపతికి ఒక 10 జున్ను గడ్డలు తీసుకొని వెళ్ళి వారు క్షేమంగా ఉన్నారో లేదో సమాచారం తెలుసుకొని నాకు కొంచెం ఆనవాలి చెప్పని తండ్రి చెబుతున్నప్పుడు, నేను ఆ పని చేయాలా, మళ్ళీ ఈ పని చేయాలా, ఏ పని చేయాలి నేను అని అన్నాడా? అనలేదండి. ఆ పని చేస్తున్నాడు. మరొక సహోదరుని గొర్రెలు అప్పగించేశాడు. ఇక తండ్రి చెప్పిన మాట, ఇక ఆ యుద్ధ స్థలానికి వెళ్తున్నాడు. ఆ యుద్ధ స్థలానికి వెళ్ళినప్పుడు అక్కడ అవతల గొలియాతు కేకలు వేస్తున్నాడు. అప్పుడు ఆ కేకలన్నీ కూడా దావీదు విన్నాడు అని మనకు అక్కడ చదివితే మనకు అర్థమవుతుంది. అప్పుడు ఒకసారి మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము దావీదు అంటున్నాడు, అంటే అంతకు మునుపు ఇక సౌలు కొన్ని ఆఫర్లు చెప్తున్నాడు. ఇదిగో నీళ్ళు మరలో నుండి ఎవరైనా వెళ్ళి ఆ ఫిలిస్తీన్లో యుద్ధం చేసి వాడిని ఓడించినట్లయితే నేను నా ఐశ్వర్యం, బహుగా ఐశ్వర్యం ఇస్తాను, నా కుమార్తె నుంచి పెళ్లి చేస్తాను, స్వతంత్రులుగా చేస్తాను అని ఒక ఆఫర్ ఇస్తున్నాడు. కానీ ఏ ఒక్కరూ ముందుకు వెళ్ళకపోతున్నారు. ఎందుకు? గొలియాతు చేతిలో పడితే నలిపేస్తాడు, అంత ఆజానుభావుడు, యుద్ధంలో నైపుణ్యం కలిగిన వాడు, భయపడిపోతున్నారు. దావీదు స్థలానికి వచ్చాడు. ఇక్కడ 26వ వచనం, దావీదు జీవముగల దేవుణ్ణి సైన్యములు తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, వాడిని చంపి ఇజ్రాయెల్లో నీ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తర్వాత నిలిచిన వాడిని అడుగుగా. ఇప్పుడు అంటున్నాడు, ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు నా దేవుణ్ణి తిరస్కరించడానికి వీడు యాపాటివాడు. అంటే ఇప్పుడు దేవుని నామానికి అవమానం జరుగుతుంది. అక్కడికి దేవుని కుమారుడైన దావీదు వచ్చాడు. ఇప్పుడు దేవుడి తరపున దావీదుకి పౌరుషం వచ్చింది, రోషం వచ్చింది. దేవుడి నామానికి కలంకం జరుగుతుంది. అక్కడ ఏ ఒక్కరు కూడా నిలబడలేకపోతున్నారు, అవమానం జరుగుతుంది.
అలాంటి పరిస్థితుల్లో నిలబడుతున్నాడు దావీదు. యుద్ధము యెహోవాదే అంటున్నాడు. సున్నతులేని ఫిలిష్తీయుడు నా చేతిలో ఏపాటి వాడు. అక్కడికి వెళ్తాను, ఇక్కడికి వెళ్తాను, నేను యుద్ధానికి వెళ్తానంటే అన్న అంటున్నాడు, ఎందుకు వచ్చి అక్కడికి? నువ్వు ఏపాటి వాడు, గొర్రెలు కాచుకుంటున్నాడు, నువ్వేం యుద్ధం చేస్తావు అని పెద్దని అంటున్నాడు ఎలియాబు. లేదు లేదు, అక్కడి నుంచి దగ్గరికి వెళ్ళాడు. నేను యుద్ధానికి వెళ్తే ఈ సమాచారం అంతా సౌలు దగ్గరికి వెళ్ళిపోయింది. ఎవరు అబ్బాయిని తీసుకురండి, తీసుకొచ్చారు. యుద్ధానికి వెళ్తావా? వెళ్తానండి. అంటే యుద్ధ కావాల్సిన మొత్తం సంవత్సరాన్ని తీసుకెళ్ళి ధరించండి అంటే ఇదేది నాకు వాడుక లేదు, నేను సామాన్యంగానే గొలియాతు మీదకి యుద్ధానికి వెళతాను అన్నట్టు వెళ్ళడం సిద్ధపడిపోయాడు. ఎంత ధైర్యం ఉండాలండి! ధైర్యం ఉంది. దేవుడు నమ్ముకుంటే ఎంత ధైర్యం ఉంటే నిజంగా నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అని యోబు గ్రంథంలో ఉంటుంది. అంటే భక్తి ధైర్యాన్ని పుట్టిస్తుందా? ధైర్యాన్ని పుట్టిస్తుంది. అంటే ప్రాణమయం ఉండదు, దైవభక్తిలో ప్రాణమయం ఉండదు. పౌలు గారు కూడా చివరి దినాల్లో ఆయన ఏమన్నాడు? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, బ్రతికితే క్రీస్తు, చావైతే నాకెంతో మేలు, చచ్చిపోతాను అవసరమైన దేవుడి కొరకు. అదండి భక్తి. దేవుడి కొరకు నేను చచ్చిపోతాను అంతే. చంపుతావా? చంపే. కొడతావా? కొట్టే. ఏంటంటే ధైర్యం? దేవుని పిల్లలుగా ఉంటే, దేవుళ్ళు ఎదిగితే, దేవుని కొరకు బ్రతికితే అలా నిలబడతాం. అలా నిలబడతాం. నిజంగా దావీదు నిలబడ్డాడు. ఓసారి దానియేలు, శద్రకు, అబేద్నెగో వారు నిలబడలేదా? వారు నిలబడ్డారు దేవుని కొరకు. ఎంత ధైర్యం! చంపేసిన, అగ్నిగుండంలో పడేసిన, సింహాల గోండంలో పడేసిన మా దేవుడు కాపాడుతాడు. కాపాడకపోయినామేమో మీ దేవతలకు కానీ మీ విగ్రహాలకు కానీ మేము పూజ చేయము, నమస్కారము చేయము అంటే ప్రాణాలకు తెగిస్తున్నారు. ప్రాణాలకు లెక్క చేయటం లేదు. దావీదు కూడా అలా కదండి, లెక్క చేయట్లేదు. గొర్రెలు కావడానికే లెక్క చేయలేదు. గొర్రెలు కాస్తున్నప్పుడే గొర్రెలు రక్షించడానికే ప్రాణాలు లెక్క చేయలేదు. అదే దేవుణ్ణి కొరకైతే అబ్బబ్బబ్బా మరీ సూపర్, మరి భలే ఉంటది అని దేవుడు కోరుకున్నాడు అతన్ని. అందుకే దేవుడు దావీదుని కోరుకున్నాడు. అపోస్తుల కార్యం 13:22 ఒక మాట ఉంది. అపోస్తుల కార్యం 13:22 త్వరగా. తరువాత అతన్ని తొలగించి దావీదును రాజుగా ఏర్పరచును, మరియు ఆయన కనుగొంటిని అతడు నా ఇష్టానుసారుడు, అతడు నా ఉద్దేశాలను నెరవేర్చునని చెప్పి అతనికి సాక్ష్యం ఇస్తున్నాడు. అంటే దేవుడు ఇప్పుడు ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు? దావీదుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. నేను కనుగొన్నాను, అతడు నా ఉద్దేశాలను నెరవేర్చిన వాడు. దావీదుని కనుగొన్నాను. మన దేవుడు కనుగొంటున్నాడా? నువ్వు దేవుళ్ళలో ఉంటే, మన దేవుళ్ళలో ఉంటే, దేవుడి గురించి బ్రతికితే, దేవునికి లోబడితే నిన్ను కనుగొంటాడు. నువ్వు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు వస్తావని దేవుడు చూస్తున్నాడు, ఎదురు చూస్తున్నావు. ప్రతిరోజు నీ హృదయమైన తలుపున తడుతూనే ఉన్నాడు. నువ్వు పట్టించుకోవట్లేదు. నువ్వు విజయ తిరుగుతున్నావు ఈ లోకంలో. వద్దు, ఇదంతా అశాశ్వతమైన లోకం. కనబడుతున్నదంతా కూడా లైన్ అయిపోద్ది. కనబడిన దేవుడు ఉన్నాడు, కనబడిన పరలోకం ఉంది. నమ్మవా? నమ్మాలని నీకు అవకాశం ఇస్తున్నాడు. నువ్వు కావాలని దేవుడు నీకు సమయం ఇస్తున్నాడు. కనుక సహోదరుడా, దేవుని కుమారుడా, ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల దినం. ఎంతమంది బయటికి వెళ్తున్నారు, ఇంటికి వచ్చే పరిస్థితి లేదు. ఇలా చూశానండి, ఇప్పుడే వెళ్ళాడండి, లారీ గురించి చచ్చిపోయాడండి. చచ్చిపోయినప్పుడు నాకు కొంతమందిని చూసిన బాధ అనిపిస్తుందండి. మీరు ఏమంటారండి? కానీ చాలా వార్తలు, చాలా మంది చచ్చిపోయినప్పుడు, చాలా మంది బాగులేనప్పుడు చాలా మంది చెప్తుంటారు, అయ్యో పాపం చచ్చిపోయారు చాలా మంది, అయ్యో పాపం మంచం ఎత్తిపోయారు, అయ్యో పాపం. మనం ఏం చేస్తాం? చచ్చిపోయిన చచ్చిపోతారు, బతికిన వాళ్ళు బతుకుతారు, పుట్టిన వాళ్ళు పుడతారు, చచ్చిపోయిన చచ్చిపోతారు. దేవుళ్ళు ఉండి దేవుని వరకు బ్రతికి కష్టాలు అనిపిస్తే అప్పుడు బాధపడు, అప్పుడు దాని గురించి చింతించు. చచ్చిపోతారు, యాక్సిడెంట్ అవుద్ది. ఆ మధ్యకాలంలో ట్రైన్ మొత్తం గుద్దుకొని చాలా మంది చచ్చిపోయారు. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. కనుక ఇక్కడ మనం ఆలోచించగలిగినట్లయితే ఒక మాట, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16:13-14 త్వరగా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక
మెలకుగా ఉండు, విశ్వాసమందు, ఒకసారి అందరూ తీయాలి, మెలకుగా ఉండు, విశ్వాసమందు నిలకడగా ఉండు, పౌరుషం గలవారే ఉండు, బలవంతులే ఉండు, మీరు చేయి కార్యములన్నీ ప్రేమతో చేయడు. ఇప్పుడు ఎలా చెప్తున్నాడంటే మీరు మెలకుగా ఉండాలా. దావీదు మెలకుగా ఉన్నాడా? గొర్రెలు కాస్తున్నప్పుడా? మెలకుగా ఉన్నాడు. దేవుని విషయంలో మెలకుగా ఉన్నాడా? మెలకుగా ఉన్నాడు. నాకేది అనుకోలేదు, నిర్లక్ష్యంగా ఉండలేదు, అలార్ట్గా ఉన్నాడు శత్రువులు ఎదిరించడానికి. ఒక సింహాన్ని చంపేశాడు, ఎలుగుమాని చంపేశాడు. వీడనగా నాకు ఏమాత్రం, సున్నతులని ఫిలిష్తీయుడిని ఏమాత్రం నాకు, దేవుడు ఉన్నాడు, నేను వెళతా యుద్ధానికి అని ఒక కర్ర పట్టుకొని, ఒక ఒడిసి పట్టుకొని, ఒక 5 రాళ్ళు తీసుకొని, 9 రాళ్ళు తీసుకొని ఆ ఏలాలకు వెళుతూ ఉంటే ఒక శత్రువు చూసి, నేను కుక్కనా కర్ర పట్టుకొని వస్తున్నావు, నీకు అలా కనబడుతున్నానా, నువ్వేంటి ఏ పాటలో కనబడుతున్నావు, ఎంతోటి కనబడుతున్నావు, నువ్వు నాతో యుద్ధం చేస్తావా, నీకు అంత దమ్ము ఉందా, నీకు అంత కెపాసిటీ ఉందా, నేను నిన్నేం చేస్తానో తెలుసా, చంపేసి నీ యొక్క మాంసాన్ని ఆకాశ పక్షుల గద్దలకు మృగములకు ఇచ్చేస్తాను, ఏమనుకున్నావు నేనంటే అని అంటున్నాడు అవతల గొలియాతు. దావీదు ఏమంటున్నాడు, నువ్వు అనగా నాకేమీ కానే కాదు, ఎలుగుబంటే చంపేశాను, సింహాన్నే చంపేశాను, నువ్వు అనగా ఏపాటి వాడు, సున్నత లేని వాడు నువ్వు, అసలు నీకు దేవుడు నీకు సంరక్షించడు, నీ దేవతని రక్షించదు, నా దేవుడు నాకున్నాడు, యుద్ధము యెహోవాదే. ఎంత ధైర్యం అండి! విశ్వాసం నిలకడగా ఉండాలి, పౌరుషం గలవారుగా ఉండాలి, బలవంతుడై ఉండాలి. మనం ఎలా ఉండాలట? విశ్వాసం నిలకడగా ఉండాలి. ఒకప్పుడు ఒకలాగా డబ్బులు ఉంటే ఒకలాగా డబ్బులు లేకుండా, ఒకలాగా డబ్బులు గల్లు ఎదురుతాం, డబ్బు లేకపోతే నేను వచ్చేది. విశ్వాసంలో కూడా అంత బాగుంటే, ఆరోగ్యం బాగుంటే బాగుంటాం, గుడికి వెళ్తాం, చర్చికి వెళ్తాం, ప్రార్థన చేస్తాం, అంటే అది చేద్దాం, ఏమాత్రం సాధన వచ్చినా, ఏమాత్రం బలహీనత వచ్చినా, ఏమాత్రం ఏది వచ్చినా మళ్ళీ మనకి నిలకడ ఉంటుంది భక్తిలో. అంటే ఎలా ఉండాలా? విశ్వాసం నిలకడగా ఉండాలా, బలవంతులుగా మనము ఉండాలా. కనుక ఇక్కడ చూసినట్లయితే మొత్తానికి వెళ్ళాడు, ఒడిసులో ఒక రాయి పెట్టాడు. ఏమండి ఏం చేశాడు? ఒకసారి 46 వచనం చూద్దాం. 46 వచనం, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి దేవుడు అప్పగిస్తున్నాడు, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును, ఇజ్రాయిల్లో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినాన్న ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును మృగములకు ఎత్తును. అంటే అవతల శత్రువు ఫిలిష్తీయుడు మాట్లాడుతున్నాడు, యువతల దావీదు కూడా ఈ మాట. ఈ రోజు నేనేం చేస్తున్నా తెలుసా? ఇజ్రాయిల్లో దేవుడు ఉన్నాడని ప్రజలందరూ తెలుసుకోవాలి. లక్షలాది మంది ప్రజలు దేవుడు లేనుకొని వెనక పాడిపోతున్నారు, గడగడగడలు ఆడిపోతున్నారు, భయపడిపోతున్నారు. ఇదిగో దేవుడు ఉన్నాడని వీళ్ళందరూ తెలుసుకోవాలి, వీళ్ళందరూ గ్రహించాలి. నేను నిన్నేం చేస్తున్నా తెలుసా? చంపేస్తాను, తల తీసేస్తాను, ఫిలిష్తీయుల కళేబరులకు, ఆకాశ పక్షులకు, భూ మృగములకు ఇచ్చేస్తాను. కత్తి చేత దేవుడు రక్షించేవాడు కాదు. ఈ 2 వారాలు తెలుసుకుంటారు. ఆయన కత్తి లేదు, ఏముందట? చిన్న ఒడిసి ఉంది, చిన్న రాయితో గిరా 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 తిప్పి కొట్టగానే ఆ రాయి గుట్లో పడి బోర్లా పడిపోయాడు. అప్పుడు ఆ యొక్క గొలియాతులో ఉన్నటువంటి కత్తిని తీసి తన తలను తగలరికి దేవుడు ఉన్నాడని, ఇప్పుడు దేవుడు నామాన్ని ఘనపరిచేటువంటి గొప్ప కార్యాన్ని దేవుడు దావీదు ద్వారా చేశాడు. అలాగే దావీదు దేవుణ్ణి ఘనపరిచాడు. ప్రజలందరూ కూడా, ఇజ్రాయేల్ ప్రజలందరిలో దేవుడు నిజమైన, అవును, అవతల శత్రువులు, యువతల ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా దేవుణ్ణి ఘనపరుస్తున్నారు, దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. అంటే దావీదు ఎంత గొప్పవాడో, ఎలాంటి వాడిని దేవుడు కోరుకున్నాడు అన్న విషయాన్ని ఈరోజు మనం గ్రహించాలి. పౌరుషం కలిగిన వాడు, రోషం కలిగిన వాడు, విశ్వాసం కలిగిన వాడు, భక్తిలో దేవుణ్ణి మహిమపరిచేటువంటి వ్యక్తి దావీదు. మరి దావీదు నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం?
దావీదు నుంచి మనమేం గ్రహిస్తున్నాం సహోదరులారా, దేవుని వారులారా? కనుక మనక్కడ మనం చూసినట్లయితే ఏం చేశాడు? అంతా చంపేసి తల తీసేసి ఏమండి దాన్ని తీసుకొని వెళుతున్నట్టు మనం చూడగలము. ఆ ఫిలిష్తీయులు తమ సూర్యుడు చచ్చిపోవడం వాళ్ళందరూ వెనక్కి పారిపోయినట్టు మనం చూడగలం. ఇప్పుడు ఎవరు చేసే యుద్ధం? యెహోవాయే. నా దేవుడు నాకు యుద్ధం చేస్తాడు, నా దేవుడు నాకు సహాయము చేస్తాడు అని దావీదు నిలబడ్డాడు. దేవుని కొరకు ప్రాణాలకి తెగించాడు, విజయాన్ని పొందుకున్నాడు. మనకు సహోదరులారా, దేవుని పిల్లలారా, దావీదు యవ్వన కాలంలోనే బాలుడుగా ఉన్నప్పుడే ఎంత ధైర్యం, ఎంత భరోసా దేవుని మీద, ఎంత విశ్వాసం, ఎంత దృఢ సంకల్పం భక్తిలో ఉంటే అలా ఉంటామండి. అలా దావీదులాగా ఉండాలని మీకు అందరికీ తెలియజేస్తూ ఈ నా మాటల్ని మరి ముగిస్తున్నాను. ఈ సమయంలో